మరి స్పీకర్ గారు మీ మనుషులను పంపించి మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడైనా మీకు స్పష్టత వస్తుందేమో చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారు అంటున్నాను నేను. ఏంది ఇది ప్రజాస్వామ్యం లోపల? అంటే మీ ఇష్టం, ఏది పడితే అది చేసేస్తాం. ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డిని చూశారు. తన సొంత నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే, తన సొంత పుట్టిన గ్రామం వేనవంక. ఆ గ్రామంలో సమ్మక్క సరళమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చాలా గ్రాండ్గా జరుగుతుంది. సరే, అక్కడ ట్రస్టీ ఉన్న వాళ్ళకేమో కోర్టు డైరెక్షన్ ఇచ్చిండ్రు, వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలనేది నేను పేపర్లో టీవీలో కానీ అక్కడ చెప్పినటువంటి అధికారులు. నేను పోలీస్ డిపార్ట్మెంటుకు డీజీపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి, ఒక నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి జాతరలో కుటుంబ సభ్యులతోనే అటెండ్ చేసుకునేటువంటి రైట్ ఉండదా? కోర్టు చెప్పింది ట్రస్టీ వాళ్ళని చేయమని చెప్పింది తప్ప అక్కడ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ అలో చేయొద్దని ఎక్కడని చెప్పిందా? ఒకవేళ ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం మీకు ఏమన్నా అనిపిస్తే ఆ ట్రస్టీ మెంబర్స్ ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ గౌరవ శాసనసభ్యునికి సెక్యూరిటీ ఇచ్చి, మీకు ప్రోటోకాల్ కూడా ఉన్నది, తీసుకుపోయి పూజ చేపిస్తే సరిపోతుండే. మీరు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిండు, అతను నోరు జారిండు, మళ్ళీ ఆయన పశ్చాత్తాపడ్డటువంటి సంఘటన మనం నిన్న చూసినాం. దీనికి ఏం అవసరము? మళ్ళీ మీరు కేసులు పెట్టవలసిన అవసరం ఏంది? ఆయన నోరు జారే అవసరం ఏముంది? దానికి మీరు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కెళ్ళడం ఏంది? అతను ఉన్నాడు, వాళ్ళ భార్య ఉన్నది, ఒక ఎస్సీ సర్పంచ్ ఉన్నది, బిడ్డ ఉన్నది. అంటే ఏం చేయాలనుకుంటారు ఈ రాష్ట్రాన్ని? అంటే ఒక నియోజకవర్గంలో తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో నేను దేవుడి దర్శనానికి పోతా అంటే మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోయి చేపించి పంపించేది ఉండే కదా. ఇదంతా రాదాంతం చేయవలసినటువంటి అవసరం వారికి ఉండేది కాదు, మీకు ఉండేది కాదు కదా. ఇప్పుడు మేము నిరసన చేస్తా అంటే అరెస్ట్ చేస్తారు కదా, అది మీ చేతుల పని కదా. ఒక బాధ్యత గల శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో దేవుణ్ణి మొక్కుకునే రైట్ కూడా లేదని చెప్పేటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గం ఈ దేశ చరిత్రలో నేను మాత్రం ఎప్పుడు చూడలే. ఎవ్రీ నైట్ యాజ్ ఏ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తప్పకుండా ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణంలో ఏమన్నా 2-3 గ్రూపులు ఉండి విభేదాలు ఉన్నా కూడా వాళ్ళని దర్శనం చేపించి ఇతను కూడా తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఓడిచిపోయేటువంటి దానికి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి, రెండోది ఇక్కడ కేసీఆర్ గారి పట్ల నిన్న మొన్న జరిగిన పరిణామాల పట్ల చట్టం చాలా క్లియర్గా అడ్వకేట్లు చాలామంది మాట్లాడుతున్నారు, మీడియాలో సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఒక సీనియర్ సిటిజన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఇది కాదు అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, ఈ దేశాన్ని ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా నిలిపినటువంటి ఒక గొప్ప మహానుభావుని ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి లాస్ట్కు నేను చనిపోయినా పర్వాలేదు నాకు రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తికి మీరిచ్చే గౌరవ మర్యాద ఇదేనా? మీరు ఈ పనులు ఎప్పుడు చేయాలి? వారు రానన్నప్పుడు కదా. వారు ఏం చెప్పారు? చట్టాన్ని నేను గౌరవిస్తా తప్పకుండా, ప్రజాస్వామ్యంలో నా బాధ్యత అని వారు చెప్పారు. ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల? ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేయడము, బలవంతాలు చేయడము. మొన్న ఎలక్షన్ పెట్టిరు, ఇప్పుడు 13వ తారీఖు
ఏది మున్సిపాలిటీ ఎలక్షన్ 16 తారీఖు నాడు చైర్మన్ ఎన్నుకుంటారంట. ఎప్పుడు ఎట్లుంటుంది కాన్స్టిట్యూషన్? ఎలక్షన్ కమిషన్ వారికి మనం చెప్పే అవసరం ఉన్నదా? 13వ తారీఖు జరిగితే 14వ తారీఖు ఏంటంటే రీపోలింగ్ కోసం అవకాశం ఇస్తారు ఒక్కరోజు. ఏమన్నా ఘర్షణ పూరిత వాతావరణం ఉంటే వెరీ నెక్స్ట్ డే చైర్మన్ ఎన్నుకోవాలి. అంటే మీరు గెలిచిన వాళ్ళని ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితులకు మీకు ఆ టైము, డేట్లు అవన్నీ కావాలి. మీరు ప్రజలకు ఏమని హామీలు ఇచ్చిర్రు, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు, ఈరోజు మీరు చేస్తున్న తతంగం అంతేంది? కాబట్టి ఇది పద్ధతిగా లేదు. ఒక సీనియర్ శాసనసభ్యునిగా, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, 6 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యంలో మీ కరెక్ట్ కానే కాదు. కొంతమంది మంత్రులు అంటారు, ఎందుకు భయపడుతున్నారు? ఎవడు భయపడుతుండు? ఎవడు భయపట్టిండు? దేనికి భయపట్టిండు? మీరు ఎన్ని చేసినా చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మా వాళ్ళు పాల్గొంటారు. మీరే నోరులు బారేసుకుంటారు ఇష్టం ఉన్నట్టు. మేము భయపడుతున్నాం, వాళ్ళు వచ్చి చూస్తారు మమ్మల్ని. కాబట్టి ఈ పరిపాలన కరెక్ట్గా లేదు. మరి ఏఐసిసి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. రాక ఒక రాష్ట్రం వచ్చింది మీకు, మీ ఇష్టం, అది మీ కర్మ, మీరు అనుభవిస్తారు. కానీ మా పార్టీ శ్రేణులకు, పార్టీ శ్రేణులతో పాటు మేధావులకు, ఇంటెలెక్చువల్స్కు, ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రం తన ప్రాణాన్ని లెక్క పెట్టకుండా రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని పట్ల